వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక ఈ ప్రభావంతో అనేక చోట్ల ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల రాష్ట్రంలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అరవింద్, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంకు వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది ఎక్కువగా ఈశాన్య గాలులు ఉండడం ప్రభావంతో తెలంగాణ పైన కూడా ఎక్కువ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణలో కూడా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధానంగా కనిపిస్తుంది. అటు ఉత్తర జిల్లాలో వచ్చేసరికి భద్రాద్రి, కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ జిల్లాలో కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలుస్తుంది. ఇటు ఈశాన్య జిల్లాలకు వచ్చేసరికి భద్రాద్రి, కొత్తగూడెం, మైబాద్, ములుగు, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఉత్తర జిల్లాలో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా అధికారులు ఇచ్చినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరియు దక్షిణ జిల్లాలకు వచ్చేసరికి వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. మరియు పశ్చిమ దిశలో వచ్చేసరికి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 2 నుండి అంటే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కొడుతున్నాయి. అటు ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కొడుతున్నాయి. దాని కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని కూడా సెప్టెంబర్ 2 నుండి 6 వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం తేలికపాటి ముసురు వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది, పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం కొంచెం భారీగా వర్షం అట్లా కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైతులు గాని మరియు వినాయకులు తీసే మండపాల దగ్గర కానీ ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కన్సల్ట్ అయ్యి మాత్రమే వారు వినాయకుల మండపాలు తీయడం కానీ లేకపోతే కరెంటు పోల్స్ ముట్టుకోవడం కానీ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు మరి తెలంగాణలో ఉన్న ఎంపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు కూడా ఇప్పటికే వినాయకుల వారికి మండపాలు నిర్వహించే వారికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. వర్ష కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కువ నీరు చేరుతుంది కాబట్టి పోలీసులు కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది. రూట్ డైవర్షన్ కూడా పెడితే ఇప్పటికే బాగుంటుందని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ వినాయకుని కారణంగా కొంచెం హైదరాబాద్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటది కాబట్టి మరి వర్షానికి కూడా భారీగా ట్రాఫిక్ ఉంటది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే 3 రోజులు అందరికి వెసులుబాటుగా ఉంటుందని కూడా ఇప్పటికే నిపుణులు కూడా ప్రధానంగా తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు తెలంగాణకు కొన్ని జిల్లాలో మాత్రం భారీ వర్షం ఉంటుంది, కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. సంగన ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.